హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో రీడింగ్ చేయడమే చాలా లేట్ అయిపోతుందమ్మా. ఆల్మోస్ట్ 8:45 అవుతుంది. సో ఇది మీకు యాక్చువల్లీ అసలు ఈరోజు ఇంకా స్టాప్ చేసేద్దాం రీడింగ్ చేయడం అనుకున్నా, బట్ వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామంది వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. పాపం నైట్ 12 వరకు కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారమ్మా, వ్యూవర్స్ నిద్ర ఆపుకొని. సో వద్దు కొంచెం ఓపిక తెచ్చుకొని చేద్దాము, పాపం వ్యూవర్స్ వెయిట్ చేస్తారు అని చెప్పేసి నిజంగా మీకోసమే నాకు మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేదమ్మా. ఆల్సో ఈరోజు యూనివర్స్ సందేశము అస్సలు ఇష్టం లేదు వెయిట్ చేయించడం. యూనివర్సే ఇస్తారు మనకి శక్తి. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు తెలిసిందే కదా, యూనివర్స్ మీ రిలేషన్షిప్ గురించి ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటున్నారమ్మా ఈరోజు. ఎందుకు ఈ హార్ట్ బ్రేక్ జరిగింది అని చెప్పేసి ఈరోజు మీకు వినాల్సిన మాట అయితే చివరి వరకు ఖచ్చితంగా చేరుతుంది. చివరి వరకు మీరు వినేటట్టు యూనివర్స్ చేస్తారు. ఈ సందేశం మీరు వినాల్సిందే అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కూర్చోబెట్టి వినేటట్టు యూనివర్స్ చేస్తారనమాట. ఎందుకంటే యూనివర్స్ మీకు యాదృచ్ఛికంగా ఈ మెసేజ్ అనేది పంపరు. యూనివర్స్ చెప్తున్నారు. కొన్నిసార్లు మనం ప్రేమ అనుకున్నది నిజానికి ఒక పాఠం మాత్రమే అవుతుంది. మీరు ఎంతో నిజాయితీగా ఇచ్చిన ప్రేమ, మీ ఎఫర్ట్స్, మీ ఎదురుచూపులు అవి వృధా కాలేదు అని చెప్తున్నారు యూనివర్స్. కానీ ఆ సమయంలో మీ ఆత్మకి అవసరమైంది ఆ వ్యక్తి కాదు, ఆ అనుభవం చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎంతగా ఎవరి కోసమో మారిపోయారో అది మీకు తెలుసు. మీ విలువను ఎంతగా పక్కన పెట్టారో మీకు తెలుసు. మీ హృదయం ఎంతకాలంగా సమాధానం లేని ప్రశ్నలు మోస్తుందో యూనివర్స్ చూశారు ఈరోజు. అందుకే ఈ హార్ట్ బ్రేక్ వచ్చింది మీకు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడానికి కాదు, ఇది మీ అసలు విలువను గుర్తు చేయడానికి వచ్చింది. యూనివర్స్ చెప్తున్నారు, మీరు ఎదురు చూస్తున్న ప్రేమ ఆలస్యం అవుతుంది కానీ మిస్ కాకుండా లేదు అని చెప్తున్నారు. మీ జీవితంలోకి వచ్చే కనెక్షన్ ఇకపై పాత సైకిల్లా అయితే మాత్రం అస్సలు ఉండదమ్మా. ఇది కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ ఇస్తుంది. ఇది సైలెన్స్ కాదు, కమ్యూనికేషన్ ఇస్తుంది అన్నమాట మీకు. ఇది ఒక్కరే ప్రయత్నించే బంధం అయితే కాదు, ఇద్దరే నిర్మించే బంధం అవుతుంది. కానీ ముందుగా యూనివర్స్ అడుగుతున్నారమ్మా, నువ్వు ప్రేమను వెంబడించడం ఆపి ప్రేమను స్వీకరించడానికి సిద్ధమయ్యావా అని అడుగుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ మీ విలువని నిరూపించమని అడగదు అని చెప్తున్నారు యూనివర్స్. అది మీకు కూడా తెలుసు. మీరు రాత్రులు ఏడ్చిన ప్రతి కన్నీరు కూడా, మీరు ఒంటరిగా ఫీల్ అయిన ప్రతి క్షణము యూనివర్స్ విన్నారు. మీ బాధ మీ కథ ముగింపు కాదు అని చెప్తున్నారు. ఇది ఒక క్లీనింగ్ ఫేజ్ అన్నమాట. పాత అటాచ్మెంట్స్, పాత నమ్మకాలు, మిమ్మల్ని వెనక్కి లాగిన ఎనర్జీస్ బయటికి వెళ్తున్న సమయం అన్నమాట వాటి నుంచి. అది మీకు కూడా తెలుసు. త్వరలో మీరు వెనక్కి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఆ హార్ట్ బ్రేక్ లేకపోతే నేను ఈ వర్షన్గా మారేవాడిని కాదు అని అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. యూనివర్స్ మీతో చెప్తున్నారు ఇలా, నువ్వు కోల్పోయింది ప్రేమ కాదమ్మా, నీ కోసం కాదు అనే దాన్ని విడిచావు అని చెప్తున్నారు. నీ హృదయం ఏం ఖాళీ కాలేదు, కొత్త ఆశీర్వాదానికి స్థలం తయారైంది అక్కడ. ఎదురు చూస్తున్న ప్రేమ వస్తుంది, కానీ ఈసారి అది నిన్ను పరీక్షించదు, నిన్ను ఎంచుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే అన్నమాట, నమ్మకం కోల్పోవద్దు, నీ హృదయాన్ని కూడా మూసేయద్దు. ఎందుకంటే కన్నీళ్ళ తర్వాత వచ్చే ఆనందము నువ్వు ఊహించిన దానికంటే అందంగా ఉండబోతుంది. అది యూనివర్స్ ఇచ్చేది. యూనివర్స్ ఇచ్చే ఆనందానికి అవధులు లేవు. యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక చాలా లోతైన విషయం గుర్తు చేయాలనుకుంటున్నారు. మీ హార్ట్ బ్రేక్ జరిగిన రోజు మీరు ఒక మనిషిని మాత్రమే కోల్పోలేదు, మీరు మీలోని ఒక పాత వర్షన్ కూడా వదిలేశారు. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే
కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని ప్రేమించడం కాదు, వాళ్ళతో కలిగి ఏదైతే మీరు తిరిగారో, కలిసి తిరుగుతారు కదా, కలిసి ఊహించుకున్న భవిష్యత్తుని ప్రేమిస్తామన్నమాట. వాళ్ళు మారిపోవడం వల్ల కాదు, మన అంచనాలు నిజం కాకపోవడం వల్ల మనసు విరిగిపోతుంది. యూనివర్స్ చెప్తున్నారు, ఆ బంధం ముగిసింది అంటే మీ కథ ముగిసింది అని కాదు ఇక్కడ. ఆ అధ్యాయం ముగిసింది అంటే పుస్తకం పూర్తయింది అని కాదు కదా అక్కడ. ఇంకో కొత్త అధ్యాయం ఉంటుంది కదా. కొన్ని ఆత్మలు మన జీవితంలో ఉండడానికి రావు, మేలు కొలపడానికి వస్తాయి. అది నోట్ పాయింట్ కింద మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు అడిగి ఉండొచ్చు, నేను అంత ప్రేమ ఇచ్చాను, అయితే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. యూనివర్స్ సమాధానం చెప్తున్నారు మీకు, మీరు అడిగిన ప్రశ్నకి. ఎందుకంటే నువ్వు ప్రేమని నిరూపించావు, కానీ నీ విలువని మర్చిపోయావు అని చెప్తున్నారు మీకు యూనివర్స్. నువ్వు ఎదుటివారి హృదయాన్ని కాపాడే ప్రయత్నంలో నీ హృదయం ఎంత అలసిపోయిందో గమనించలేదు అని చెప్తున్నారు యూనివర్స్. అందుకే ఇప్పుడు జీవితం నిన్ను ఆపింది. అది శిక్షించడానికి కాదు, నీ శక్తిని తిరిగి నీ చేతుల్లో పెట్టడానికి ఆపింది. ఇప్పుడు ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతుంది నీ లైఫ్లో. నువ్వు ఇంతకాలం బయట వెతికిన ప్రేమ లోపల మొదలవుతుంది నీకు. నీ ఎనర్జీ మారుతుంది, నీ స్టాండర్డ్స్ మారుతున్నాయి. నువ్వు ఇక అర్థం కాని మెసేజ్ కోసం ఎదురు చూసే వ్యక్తి కాదు, నిన్ను అర్థం చేసుకునే, ప్రేమని ఎంచుకునే వ్యక్తివి అవుతున్నావు నువ్వు ఇక్కడ. సచ్ ఎ పవర్ఫుల్ పర్సన్. ముందు నువ్వు ఇలా అడుగున్నావు, వాళ్ళు నన్ను ప్రేమిస్తారా అని చెప్పేసి. ఇప్పుడు యూనివర్స్ అడుగుతున్నారు మిమ్మల్ని, నిన్ను నువ్వే ఎంత ప్రేమిస్తున్నావు అని చెప్పేసి. సమాధానం చెప్పండి. ఎందుకంటే అక్కడి నుంచే కొత్త ప్రేమ పుడుతుంది. వచ్చే ప్రేమ గొప్ప మాటలతో మొదలకపోవచ్చు, ఖచ్చితంగా గొప్ప గొప్ప మాటలతో మొదలవకపోవచ్చు, కానీ నీకు ప్రశాంతత ఇస్తుందని చెప్పి యూనివర్స్ మీకు మాట ఇస్తున్నారు. యూనివర్స్ మీకు మాట ఇస్తున్నారు. అది ఖచ్చితంగా గందరగోళం కాదు. అది ఎప్పుడూ కూడా నిరూపించుకోవాల్సిన బంధం కాదు. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు అక్కడ, నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు అడగకుండానే గౌరవం ఉంటుంది అక్కడ. ఎందుకంటే యూనివర్స్ ఆలస్యం చేస్తే అది నీకు తక్కువ ఇవ్వడానికి కాదు, సరైనది ఇవ్వడానికి అది దృష్టిలో పెట్టుకో. యూనివర్స్ చెప్తున్నారు మీకు ఇక్కడ, నువ్వు కోల్పోయింది ప్రేమ కథ కాదు, నీ అసలైన కథ మొదలయ్యే ముందు వచ్చిన పరీక్ష. నీ హృదయమేమి విరగలేదమ్మా, అది పెద్ద ఆశీర్వాదాన్ని పట్టుకునేంత విస్తరించింది అని చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇక్కడ. నువ్వు ఎదురు చూస్తున్న ఆనందం వస్తుంది, కానీ ఈసారి అది ఎవరో వచ్చి నిన్ను పూర్తి చేయడం కాదు, నువ్వు పూర్తిగా ఉన్నప్పుడు ప్రేమ నీ దగ్గరికి రావడం అన్నమాట. గుర్తుంచుకోండి, కొన్ని కన్నీళ్ళు బాధ ముగింపు కాదమ్మా, అది ఆత్మ పునర్జన్మ ప్రారంభం అన్నమాట. యూనివర్స్ ఇప్పుడు చెప్తున్నారు మీకు, నువ్వు అనుకున్నావు ఈ హార్ట్ బ్రేక్ నీ నుండి ఏదో తీసుకెళ్ళిపోతుందని, కానీ నిజానికి ఇది నీ దగ్గర ఉండకూడని భారాన్ని తీసుకెళ్ళింది కదా. కొన్నిసార్లు మనం మనసుతో పట్టుకున్నది ఆత్మ ఇప్పటికే విడిచిపెట్టేసి ఉంటుంది, అందుకే అంత లోపల పోరాటం జరిగింది. ఒకవైపు నువ్వు నిలబెట్టుకోవాలనుకున్న బంధము, మరోవైపు జీవితం నిన్ను ముందుకు నడిపించాలనుకున్న దారి. అది శాపం కాదు, అది రీడైరెక్షన్. యూనివర్స్ ఇస్తున్న రీడైరెక్షన్ నీకు. నువ్వు ఒక తలుపు మూసుకుపోయిందని ఏడుస్తున్న సమయంలో యూనివర్స్ నీ వెనుక ఇంకో తలుపు నిర్మిస్తున్నారు. అది యూనివర్స్ పవర్. కానీ ఆ కొత్త తలుపు తెలుసుకోవాలంటే ఒక విషయం జరగాలి ఇక్కడ మీకు. నువ్వు కోల్పోయిందాన్ని అర్థం చేసుకోవడం కాదు ఇక్కడ, ఇప్పటి నుంచి నువ్వు అంగీకరించబోయేదాన్ని, దాని యొక్క విలువ తెలుసుకోవాలి నువ్వు ఇక్కడ. అది నువ్వు చేయాల్సిన పని.
నువ్వు సమాధానం రాలేదని అనుకున్న రోజుల్లో కూడా జీవితం నీతో మాట్లాడుతూనే ఉంది. డిలేసు, అనుకోని దూరాలు, ఎందుకో అర్థం కాని మార్పులు, ఇవన్నీ ఒకే విషయం చెప్తున్నాయి. ఇక్కడ నీ కథ పూర్తి కాలేదు అని చెప్తున్నాయి. ఎందుకంటే నిజంగా నీ కోసం ఉన్నది నిన్ను కన్ఫ్యూజ్ చేయదు, నీ వెలుగును తగ్గించదు, నీ ఉనికిని చిన్నదిగా అనిపించదు. కొన్నిసార్లు యూనివర్సు తీసివేస్తుంది, ఎందుకంటే నువ్వు ఇంకా పెద్దదాన్ని స్వీకరించాలి కాబట్టి. ఇప్పుడు నువ్వు ఒక కొత్త స్థాయిలోకి వెళ్తున్నావు. ఈసారి నువ్వు ప్రేమని వెంబడించవు, ఈసారి శాంతిని కాపాడుకుంటావు అన్నమాట. ఈసారి నువ్వు నన్ను వదిలిపెడతారా అని భయపడవిక. నా జీవితంలో ఉండాలంటే విలువ ఇవ్వాలి అని తెలుసుకుంటావు అన్నమాట. నీ హృదయము ఇక నిరూపించుకోవడం కోసం తెరుచుకోదు, ఇక గుర్తించబడడం కోసం తెరుచుకుంటుంది. అక్కడే అన్నీ మారిపోతాయి అన్నమాట. నీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది శిక్ష కాదు. సమయానికి ముందు ఏదైతే ఉంటుందో అది మనం సమయానికి ముందు ఇస్తాం కదా, ఇచ్చినది నిలవదని తెలిసిన ప్రేమ అదే. అది శిక్ష కాదు అదేమి. నువ్వు ఇప్పటి వరకు కోల్పోయిన ప్రతి కనెక్షను నువ్వు నీతో కలిసే దాన్ని క్లియర్ చేసింది. నువ్వు ఎదురు చూస్తుంది ఏదైతే ఉందో అది దూరంలో అయితే లేదమ్మా. నువ్వు సిద్ధం అవుతున్నంత దగ్గరలో వస్తుంది, అది చాలా దగ్గరగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కన్నీళ్ళు ఆపాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ముగింపుగా చూడొద్దు. ముగింపుగా మాత్రం చూడొద్దు. ఎందుకంటే కొన్ని కథలు హార్ట్ బ్రేక్తో ముగియవు. అక్కడి నుంచే అసలు ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే అసలు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక నిజం చూపిస్తున్నారు. నీ బాధ అంతా ఎవరో వెళ్ళిపోయినందుకు మాత్రమే కాదు, నువ్వెప్పటి నుంచో నమ్మిన ఒక ప్రపంచం మారిపోయింది. ఒకరోజు నిజమవుతుందని నమ్మిన కళ దిశ మార్చుకుంది. అందుకే ఈ బాధ అంత లోతుగా మీకు అనిపించింది. కానీ యూనివర్స్ చెప్తున్నారు, కొన్ని కళలు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టబడతాయి. ఎందుకంటే అవి నీకు చిన్నవి కాబట్టి. నువ్వు పట్టుకున్నది ఒక సమాధానం అనుకున్నావు, కానీ జీవితం దాన్ని ముగించింది. ఎందుకంటే అది నీ అంతిమ గమ్యం కాదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్న స్థలం చాలా ప్రత్యేకమైంది. అది వెనక్కి వెళ్ళే స్థలం కాదు, అది పరిగెత్తి కొత్తదాన్ని వెతికే స్థలం కూడా కాదు. అది నీలోకి తిరిగి వచ్చే స్థలం అన్నమాట, నిన్ను నువ్వు కనుగొనే స్థలం. ఇంతకాలం నువ్వు ప్రేమలో ఎవరో నిన్ను చూసే రోజు కోసం ఎదురు చూసావు, కానీ ఇప్పుడు నీ ఆత్మ చెప్తోంది, నన్ను నేనే చూడడం ఎప్పుడు మొదలు పెడతాను అని చెప్పేసి. అదే అసలు మార్పు అమ్మ, అదే అసలు మార్పు, గుర్తుంచుకోండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే ప్రేమ ఒక బహుమతి, కానీ లోపల నుంచి వచ్చే ఉంటుంది చూడండి, పుట్టే ఒక శక్తి ఏదైతే మనకి ప్రేమ ఉంటుందో మనలో మనకి వచ్చేది, అది ఆ విలువ ఒక శక్తి అన్నమాట, చాలా శక్తి. బయట నుంచి వచ్చే ప్రేమ కేవలం బహుమతే, లోపల నుంచి వచ్చే ప్రేమ ఒక శక్తి. ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావు, ఖచ్చితంగా గమనిస్తున్నావు. నీకు ఒకప్పుడు అవసరంలా అనిపించిన వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక అనుభవంలా కనిపిస్తారు. నీ హృదయం ఏమి కఠినం అవ్వడం లేదు,
అది స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు అన్నీ కూడా సైలెంట్‌గా అనిపించొచ్చు. ఎలాంటి క్లారిటీ లేదు అనిపించొచ్చు. కానీ గుర్తుంచుకో, విత్తనము నేల కింద కనిపించదు కాబట్టి అది పెరగడం ఆగిపోలేదు కదా! అది మీకు కూడా తెలుసు. నీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం కనిపించని మార్పులు తర్వాత నీకు ఆశ్చర్యంగా అనిపించే రీతిలో బయటపడతాయన్నమాట. ఇప్పుడు మీ జీవితంలో అది జరుగుతుంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోలేదంటే నేను నా శక్తిని కనుక్కునేవాడిని కాదు అని చాలా గట్టిగా, చాలా హాయిగా, హ్యాపీగా ఫీల్ అయ్యే డే వస్తుంది. యూనివర్స్ పవరు, ఇప్పుడు డివైన్ పవరు మీ పేరుని పిలుస్తూ చెప్తున్నారు. మీ హృదయము ఎక్కడైతే విరిగిందో ఆ విరిగిన చోటే మీ వెలుగు బయటకు వచ్చింది అని చెప్పి మీ పేరుని పిలుస్తూ సాక్షాత్తు యూనివర్స్ పవరే చెప్తున్నారు. నువ్వు ఆపేసిన ప్రయాణమే నీ అసలు మార్గం ప్రారంభమైన స్థలము అని చెప్తున్నారు. ఇకపై నీ జీవితంలోకి వచ్చే ప్రతిదీ కూడా నీ భయాలకి కాదు, నీ విలువకి స్పందిస్తుంది. నీ విలువకి స్పందిస్తుంది. ఎవరైనా నిన్ను ఎంచుకోవడం కోసం ఎదురు చూడొద్దు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మని నువ్వు ఎంచుకున్న క్షణం నుంచి నీ కోసం ఉన్నది దారిని కనుక్కుంటుంది. ఆ సమయం వస్తుంది. అది శబ్దంతో రాదమ్మా. కానీ వచ్చినప్పుడు నువ్విక అడగవు కూడా. ఇది నిజమేనా? నువ్వేమని చెప్తావంటే, ఇంత ప్రశాంతంగా కూడా ప్రేమ ఉంటుందా అని ఎంత హాయిగా ఫీల్ అవుతావు తెలుసా? చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా రిలీఫ్గా ఉంటుంది. అది అనుభవించి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. యూనివర్స్ ఇప్పుడు ఒక చాలా నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన సత్యాన్ని చెప్తున్నారు. నువ్వు ఇంతకాలం అడిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి, కానీ ఇప్పుడు జీవితం అడుగుతుంది. ఇది జరగకపోతే నువ్వు ఎవరిగా మిగిలిపోయి ఉండేవాడివి. ఎందుకంటే కొన్ని బంధాలు మనల్ని గాయపరచడానికి రావు. మనం ఎంతకాలంగా మన నిజాన్ని వాయిదా వేస్తున్నామో చూపించడానికి వస్తాయి. అందుకే వస్తాయి ఖచ్చితంగా. నువ్వు ఒకప్పుడు ప్రేమ కోసం నీ ఆలోచనలు మార్చుకున్నావు, నీ హద్దులు మార్చుకున్నావు, నీ నిశ్శబ్దాన్ని కూడా మార్చుకున్నావు. అవునా? ఇదే జరిగింది మీకు. కానీ ఆత్మ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక నేను నా వెలుగుని తగ్గించుకొని ప్రేమని పొందను. అక్కడి నుంచే ఈ మార్పు మొదలవుతుంది. యూనివర్స్ చెప్తున్నారు, సాక్షాత్తు డివైన్ పవర్. నువ్వు ఇప్పుడు మిస్ అవుతున్నది ఖచ్చితంగా మీరు ఏదైతే పర్సన్ అనుకుంటున్నారో ఆ పర్సన్ కాకపోవచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఇప్పుడు మిస్ అవుతున్నది వాళ్ళతో కలిసి ఊహించిన వర్షన్ ఆఫ్ లైఫ్ అన్నమాట. వర్షన్ ఆఫ్ లైఫ్, అంతకు మించి ఏం కాదు. ఆ కళ నిజం కాలేదని దాని విలువ తగ్గిపోలేదేమి. కొన్ని కళలు మనల్ని గమ్యానికి తీసుకెళ్ళవు, కానీ మనల్ని మన దగ్గరకు తీసుకువస్తాయి. అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జీవితాన్ని అడగడం లేదు, నాకు ఇది ఇవ్వు అని. నువ్వు అడుగుతున్నది నాకు సరిపోయేది ఇవ్వు అని. ఈ ప్రశ్న మారినప్పుడు మొత్తం ఎనర్జీయే మారిపోతుంది సంపూర్ణంగా.
మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది చాలా పెద్ద మార్పు. ఇంతకాలం నువ్వు ప్రేమని నిలబెట్టుకోవడానికి ఎంత ఇవ్వాలి అని ఆలోచించావు. ఇప్పుడు నీ ఆత్మ ఇలా చెప్తోంది. నేను తగ్గిపోతే నిలిచే బంధం నా కోసం కాదు. ఇది గర్వం కాదు. ఇది మేలుకొలుపు. ఇది దూరంగా వెళ్ళడం కాదు. ఇది నీ దగ్గరకు తీసుకురావటం. ఇప్పుడు నువ్వు ఒక కొత్త మలుపు ముందు మలుపు అంటే ఒక న్యూ ఆపర్చునిటీ డోర్ అన్నమాట. ఆ డోర్ ముందు నిలబడి ఉన్నావు. అక్కడ ప్రేమకు భయం ఆధారం కాదనమాట. అక్కడ కనెక్షన్‌కు నిరూపణ అవసరం లేదు. అక్కడ నిశ్శబ్దం అనేది శిక్ష కాదు. అది భద్రత. యూనివర్సు ఫైనల్లీ మీకు చెప్తున్నారు. నువ్వు కోల్పోయిన దాన్ని పట్టుకొని ఉండడం వల్ల అది ఏం యూజ్ లేదు. వదిలేయడానికి ధైర్యం చేసినందుకు కొత్తది వస్తుంది. నీ హృదయం అనేది మూసుకోలేదు. అది ఇకపై తన విలువ తెలిసిన తలుపుగా మారింది అని చెప్తున్నారు యూనివర్స్. ఈసారి నీ జీవితంలోకి వచ్చే ప్రేమ నిన్ను వెంబడింపజేయదు. నిన్ను నీలా ఉండనిస్తుందమ్మా ఖచ్చితంగా. ఒకరోజు నువ్వు ఈ బాధని గుర్తు చేసుకున్నప్పుడు ఇలా ఖచ్చితంగా అనుకుంటావు. అది నా జీవితంలో చీకటి కాలం కాదు. అది నా ఆత్మ దిశ మారిన రోజు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటావు అని యూనివర్స్ సాక్షాత్తు చెప్తున్నారు మీకు ఈ రీడింగ్ ద్వారా. కాబట్టి మరేం బాధపడకండి. ఇవి కూడా మీ గోల్డెన్ డేస్ అనేది మీరు రియలైజ్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా యూనివర్స్ ఇచ్చిన సందేశానికి చెప్పండి. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.